మనం ఇండియా పోస్ట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ గురించి హిస్టరీ గురించి ఒకసారి చూద్దాం. మనకి ఫస్ట్ పోస్టల్ నెట్వర్క్ అనేది 1727లో స్టార్ట్ అయింది. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ కోల్కత్తాలో మనకి 1727లో ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ కోల్కత్తాలో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే జనరల్ పోస్ట్ ఆఫీసెస్ వచ్చేసరికి ఫస్ట్ జీపీఓ వచ్చేసరికి కోల్కత్తా 1774, అలాగే చెన్నైలో 1786, అలాగే ముంబైలో 1793. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కోల్కత్తా, తర్వాత చెన్నై, తర్వాత ముంబై. కోల్కత్తాలో వచ్చేసరికి 1774, చెన్నైలో 1786, ముంబైలో 1793. అన్ని 70sలోనే స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఫస్ట్ ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ఫస్ట్ ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యిందంటే ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1837. ఫస్ట్ ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1837లో ఎనాక్ట్ చేశారు. తర్వాత మళ్ళీ దాన్ని ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1854లో మళ్ళీ ఇంకోసారి ఎనాక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1837, ఆ తర్వాత 1854. ఈ 1854 అనేది మనకి ప్రజెంట్ పోస్టల్ సిస్టమ్ అంతా కూడా ఈ ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1854 తోటే మనకి ప్రజెంట్ పోస్టల్ సిస్టమ్ రన్ అవుతుంది. రీసెంట్గా మనకి ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 ఒకటి వచ్చింది, అది దీన్ని రీప్లేస్ చేశారు. నెక్స్ట్ తర్వాత సేమ్ ఇయర్ 1854లోనే మనకి రైల్వే మెయిల్ సర్వీస్ స్టార్ట్ చేశారు. ఆర్ఎంఎస్ అనేది 1854లో స్టార్ట్ చేశారు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1854 కూడా ఉంది. అలాగే సీమెయిల్ సర్వీస్, సి అంటే సముద్ర మార్గం, సీమెయిల్ సర్వీస్ వచ్చేసరికి ఇండియా టు గ్రేట్ బ్రిటన్ అండ్ చైనాకి బ్రిటన్కి సీమెయిల్ సర్వీస్ కూడా 1854లోనే స్టార్ట్ చేశారు. తర్వాత ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898 వచ్చింది. 1854 తర్వాత 1898 వచ్చింది. ఆ 1898ని అమెండ్ చేస్తూ మళ్ళీ ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 వచ్చింది. అది ఇప్పుడు 24th డిసెంబర్ నుంచి ఇది ఎఫెక్ట్ అవుద్ది. ద పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 హ్యాస్ కమింగ్ టు ఎఫెక్ట్ 18th June 2024. 18th June నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 18th June 2024 అండ్ రిపీల్స్ ద పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898. ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898ని సవరించి మనకి ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమలవుతుంది? 18th June 2024. గుర్తుపెట్టుకోండి, 18th June 2024. మనకి ఎన్ని పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి అనేది ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ప్రతిరోజు ఇవి మారుతూనే ఉంటాయి. నెక్స్ట్ మనకి పోస్టల్ సర్కిల్స్ వచ్చేసరికి 23 ఉన్నాయి, అలాగే రీజన్స్ 54 ఉన్నాయి. ఈ డివిజన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే అకౌంట్స్ ఆఫీసెస్ కూడా 23 సర్కిల్స్ ఎన్ని ఉన్నాయో ఆ సర్కిల్ హెడ్ క్వార్టర్లోనే అకౌంట్స్ ఆఫీసెస్ కూడా ఉంటాయి. అలాగే సర్కిల్ స్టాంప్ డిపో అనేది నాసిక్ ఒకటే ఉంది. పోస్టల్ స్టోర్ డిపోలు ఒక్కొక్క సర్కిల్కి ఒక్కొక్కటి ఉంటుంది. అలా కాకుండా కొన్ని సర్కిల్స్కి ఎక్స్ట్రా ఉంటే 26 ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఆర్ఎంఎస్ డివిజన్స్ 69. ఈ పోస్టల్ ట్రైనింగ్ సెంటర్స్ 6 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. పోస్టల్ ట్రైనింగ్ సెంటర్స్ 6. పోస్ట్ ఆఫీసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. రూరల్ పోస్ట్ ఆఫీస్ ఇవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. హెడ్ పోస్ట్ ఆఫీసెస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. 810 ఉన్నది ఇక్కడ. నెక్స్ట్ సబ్ పోస్ట్ ఆఫీసెస్ ఇవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ నైట్ పోస్ట్ ఆఫీసెస్ 130, గుర్తుపెట్టుకోండి. ఇదంతా డేటా వచ్చేసరికి మనకి 2024కి సంబంధించిన డేటా. 2024కి సంబంధించిన డేటా అంటే 2025లో ఎగ్జామ్కి యూజ్ అయ్యింది. నెక్స్ట్ సార్టింగ్ హబ్స్ 94 ఉన్నాయి. నెక్స్ట్ స్పీడ్ పోస్ట్ సిస్టంలో ఇంటర్నేషనల్గా ఎన్ని కంట్రీస్ మనం పంపించవచ్చు అంటే 100 కంట్రీస్ వరకు కవర్ అవుతుంది స్పీడ్ పోస్ట్, ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్. అలాగే డాక్యుమెంట్స్ అయితే మాత్రం 6 కంట్రీసే. మర్కండైజ్ డాక్యుమెంట్స్ రెండు కలిపి అయితే 100 కంట్రీస్ వరకు పంపించవచ్చు. ఓన్లీ డాక్యుమెంట్స్ అయితే 6 కంట్రీసే. యావరేజ్ పర్సన్ సర్వ్డ్ పర్ పోస్ట్ ఆఫీస్, ఒక పోస్ట్ ఆఫీస్ వచ్చేసరికి 8490 మందికి ఒక పోస్ట్ ఆఫీస్ కాడికి మన ఇండియాలో ఉంది. అలాగే రూరల్ పోస్ట్ ఆఫీసెస్ ఇవన్నీ నార్మల్, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. మన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద ఉంటుంది. ప్రజెంట్ కమ్యూనికేషన్ మినిస్టర్ వచ్చేసరికి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్, గుర్తుపెట్టుకోండి. అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ కమ్యూనికేషన్ వచ్చేసరికి డాక్టర్ చంద్రశేఖర్ పెమసాని. నెక్స్ట్ డిపార్ట్మెంట్కి హెడ్ వచ్చేసరికి సెక్రటరీ అవుతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హూ ఈజ్ చైర్మన్ ఆఫ్ ది పోస్టల్ సర్వీస్ బోర్డ్. ఈ సెక్రటరీ అనే అతనే పోస్టల్ సర్వీస్ బోర్డ్కి చైర్మన్గా కూడా ఉంటారు.
డిపార్ట్మెంట్కి హెడ్ ఎవరంటే సెక్రటరీ అని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. డైరెక్టర్ జనరల్ పోస్టల్ డీజీ గారు వచ్చేసరికి ఆపరేషన్స్, ఏమేమి ఆపరేషన్స్ చేయాలి అనే దానికి మానిటర్ చేస్తూ ఉంటారు డైరెక్టర్ జనరల్. ఈయన వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ పోస్టల్ సర్వీస్ బోర్డు అనేది ఒక బోర్డు ఉంటుంది మన డిపార్ట్మెంట్లో, పోస్టల్ సర్వీసెస్ బోర్డు. ఈ సర్వీసెస్ బోర్డులో ఒక చైర్పర్సన్, 7 మెంబర్స్, ఇంతకుముందు 6 ఉండేవారు, ఇప్పుడు 7 మెంబర్స్ అయ్యారు, ఒక చైర్పర్సన్. ఈ పోస్టల్ సర్వీస్ బోర్డుకి పర్మనెంట్ ఇన్వైటీస్ 2 ఉంటారు, 2 పర్మనెంట్ ఇన్వైటీస్. ఒకళ్ళు వచ్చేసరికి డీజీ పోస్ట్స్ ఒకళ్ళు, అలాగే అడిషనల్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క పోస్టల్ సర్వీస్ బోర్డుకి పర్మనెంట్ ఇన్వైటీలు. అడిషనల్ సెక్రటరీ టు ఫైనాన్షియల్ అడ్వైజర్, అలాగే డైరెక్టర్ జనరల్, వీళ్ళిద్దరూ కూడా పోస్టల్ సర్వీస్ బోర్డుకి పర్మనెంట్ ఇన్వైటీలు. నెక్స్ట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యాజ్ పర్ ఆర్టికల్ 246(1) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్ టు మేక్ లాస్ ఆన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్. పార్లమెంట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి ఏవైనా లాస్ చేయాలంటే కూడా ఈ ఆర్టికల్ అవకాశం కల్పిస్తుంది. 246(1) ఈ ఆర్టికల్ ద్వారా పార్లమెంట్ అనేది ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సంబంధించి ఏమైనా చేయొచ్చు, చట్టాలు చేయొచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఈజ్ గవర్నర్డ్ బై ద పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023, పోస్ట్ ఆఫీస్ రూల్స్ 2024 అండ్ పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్స్ 2024. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అనేది వేటి మీద బేస్ అయి పనిచేస్తుంది అంటే పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023, అలాగే 2020 పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్స్ 2024. ఈ రెండింటిని బేస్ చేసుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ ఏరియాలో అయితే పోస్టల్ సర్వీసెస్ అందుబాటులో లేవో ఆ ఏరియాలో ఫ్రాంచైజీ స్కీము, అలాగే పంచాయత్ సంచార్ సేవా యోజన అనేది స్టార్ట్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఇప్పటి నుంచి 31/3/2024 నుంచి ఫ్రాంచైజీ అవుట్లెట్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేశారు. అలాగే పంచాయత్ సంచార్ సేవా కేంద్ర, ఈ 2 సర్వీసెస్ 31/3/2024 నుంచి స్టార్ట్ చేశారు, గుర్తుపెట్టుకోండి. ఫ్రాంచైజీ అవుట్లెట్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 31/3/2024. ఈ ఫ్రాంచైజీ అవుట్లెట్స్ వచ్చేసరికి మనకి ప్రజెంట్ 1127 ఉన్నాయి. అలాగే పంచాయత్ సంచార్ సేవా కేంద్రాలు వచ్చేసరికి 723 ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ స్కీమ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ద కౌంటర్ సర్వీసెస్ ఆర్ టు బి ఫ్రాంచైజ్డ్. కౌంటర్లో ఉండేటువంటి కొన్ని సర్వీసెస్ అనేవి ఫ్రాంచైజీ అవుట్లెట్స్ ద్వారా అందించడం జరుగుతుంది. ద ఫ్రాంచైజీ విల్ ప్రొవైడ్ సర్వీసెస్ అక్రాస్ ద కౌంటర్ ఫర్ ఎ మినిమం డిఫైన్డ్ టైమ్ షెడ్యూల్ విత్ ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ రౌండ్ ద క్లాక్. మినిమం నార్మల్గా కొంత టైమింగ్స్లో ఈ ఫ్రాంచైజీ అవుట్లెట్స్ అనేవి పనిచేయడం జరుగుతుంది. ఈ ఫ్రాంచైజీ అవుట్లెట్స్ ద్వారా ఏ సర్వీసెస్ ఇస్తారంటే సేల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ సేల్ చేస్తారు. అలాగే రిజిస్టర్డ్ ఆర్టికల్ బుక్ చేస్తారు, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్స్ ఇవన్నీ బుక్ చేస్తారు. ఫంక్షన్ యాజ్ అన్ ఏజెంట్ ఫర్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్గా కూడా పనిచేస్తారు. అలాగే సేల్స్ చేస్తారు, సర్వీసెస్ చేస్తారు, ఇంక్లూడింగ్ కలెక్షన్ ఆఫ్ ప్రీమియం కూడా చేస్తారు వాళ్ళు, ఈ ఫ్రాంచైజీ అవుట్లెట్స్ తీసుకున్నవారు. అలాగే రిటైల్ సర్వీసెస్, బిల్లు, ట్యాక్స్, ఫైన్ కలెక్షన్, పేమెంట్ సర్వీసెస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్. బిల్ కలెక్ట్ చేస్తారు, ఫైన్ కలెక్షన్ చేస్తారు, అలాగే పేమెంట్ చేస్తారు. నెక్స్ట్ ఈ గవర్నెన్స్ అండ్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్, అలాగే సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ఏమైనా ఉంటే అవి కూడా ఈ ఫ్రాంచైజీ అవుట్లెట్స్ ద్వారా ఆఫర్ చేస్తారు. అలాగే ఎనీ అదర్ సర్వీసెస్ ఇంట్రడ్యూస్డ్ బై డిపార్ట్మెంట్ ఇన్ ఫ్యూచర్ త్రూ దిస్ అవుట్లెట్స్. ఈ అవుట్లెట్స్ ద్వారా ఫ్యూచర్లో ఏమైనా డిపార్ట్మెంట్ సర్వీసెస్ ఏమైనా ఇస్తే అవి కూడా చేస్తాయి అన్నమాట ఈ అవుట్లెట్స్. నెక్స్ట్ సిటిజన్స్ చార్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ పోస్ట్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ యొక్క విజన్, మిషన్ ఏంటో ఒకసారి చూద్దాం. విజన్ వచ్చేసరికి ఇండియా పోస్ట్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ విల్ బి ద కస్టమర్స్ ఫస్ట్ చాయిస్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ పోస్ట్ ఆఫీస్ విజన్ వచ్చేసరికి కస్టమర్స్ ఫస్ట్ చాయిస్, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ విల్ బి ద కస్టమర్స్ ఫస్ట్ చాయిస్. మిషన్ వచ్చేసరికి సస్టైన్ ఇట్స్ పొజిషన్ యాజ్ ద లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్, టచింగ్ ద లైఫ్స్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ద కంట్రీ, టు ప్రొవైడ్ మెయిల్, పార్సల్, మనీ ఆర్డర్ ట్రాన్స్ఫర్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రిటైల్ సర్వీసెస్ విత్ స్పీడ్ అండ్ రిలయబిలిటీ. నెక్స్ట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సర్వీసెస్ అన్ని స్పీడ్గా అలాగే రిలయబిలిటీగా అందించడానికి తోడ్పడుతుంది. అలాగే సస్టైన్ ఇట్స్ పొజిషన్, దీని పొజిషన్ని అది నిలబెట్టుకుంటూ, అలాగే టు ప్రొవైడ్ సర్వీసెస్ టు ద కస్టమర్స్ వాల్యూ ఫర్ మనీ బేసెస్. సర్వీసెస్ అనేవి కూడా కస్టమర్స్కి విలువ ఆధారంగా సర్వీసెస్ అనేవి అందించడం జరుగుతుంది. అలాగే ఎన్ష్యూర్ దట్ ఎంప్లాయీస్ ఆర్ ప్రౌడ్ టు బి ఇట్స్ మెయిన్ స్ట్రెంగ్త్ అండ్ సర్వీస్ కస్టమర్స్
ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ డిపార్ట్మెంట్ యొక్క గౌరవం అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే టు కంటిన్యూ డెలివర్ సోషల్ సెక్యూరిటీ సర్వీసెస్ కూడా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ద్వారా అందించడం అనేది దీని యొక్క మిషన్. నెక్స్ట్ దీని కోర్ వాల్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం. వీ విల్ మెయింటైన్ అవర్ ఐకానిక్ స్టేటస్ యాజ్ యూనిక్ అండ్ ట్రస్టెడ్ నేషనల్ ఇన్స్టిట్యూట్, బీయింగ్ రెస్పాన్సివ్గా రిలీయబుల్గా ఉండడం, అలాగే ఇంటరాక్షన్ విత్ సొసైటీస్, ట్రాన్స్పరెన్సీ, ప్రొఫెషనలిజం, ఇంటిగ్రిటీ, హానెస్టీ, ఇలాగా డిమాన్స్ట్రేటింగ్ ది హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ సొసైటీ, డీప్ ట్రస్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్, కల్చర్ ఆఫ్ సర్వీస్ బిఫోర్ సెల్ఫ్, అన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ యొక్క కోర్ వాల్యూస్ అనమాట. నెక్స్ట్ స్ట్రాటజిక్ గోల్స్ ఏంటి? గోల్స్ వచ్చేసరికి ఫైనాన్షియల్ సెల్ఫ్ సఫిషియన్సీ, అలాగే డెవలప్మెంట్, ఇంప్లిమెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ స్టాండర్డ్స్, అకౌంటబిలిటీ, పర్ఫార్మెన్స్, స్కేలబుల్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సపోర్ట్ అవర్ ఆపరేషన్స్, అలాగే రిలయబుల్ సర్వీసెస్, అలాగే క్యాపబిలిటీ టు డెలివర్ ఇట్స్ చూజన్ సర్వీసెస్ పోర్ట్ఫోలియో, ఆ ఉన్న సర్వీసెస్ అన్నీ కూడా కరెక్ట్గా డెలివరీ చేయడానికి, అలాగే ఇంటర్ఫేస్ బిట్వీన్ సిటిజన్స్ అండ్ ద గవర్నమెంట్. నెక్స్ట్ అవర్ కస్టమర్స్, క్లయింట్స్, మన ఇండియా పోస్ట్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఒకసారి చూద్దాం. ఆల్ ఇండివిజువల్స్, అలాగే కార్పొరేట్ కస్టమర్స్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే ప్రైవేట్ బిజినెస్, మీడియా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అదర్ పోస్టల్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరూ ఇండియా పోస్ట్ యొక్క కస్టమర్స్. నెక్స్ట్ ఇండియా పోస్ట్ యొక్క సర్వీసెస్ ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా మనకి www.indiapost.gov.in అనే వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ వెబ్సైట్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అది మనం చూసుకోవాలి ఎగ్జామ్ ఓరియంటెడ్గా, పిఎస్సి ఎగ్జామ్కి యూజ్ అయ్యింది. నెక్స్ట్ అవర్ పోస్టల్ సర్వీసెస్, మన పోస్టల్ సర్వీసెస్ ఏముంటాయో ఒకసారి చూద్దాం. మెయిల్స్కి సంబంధించి ఏమేమి సర్వీసెస్ ఉంటాయి? లెటర్స్ ఉంటాయి, పోస్ట్ కార్డ్స్ ఉంటాయి, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్, బుక్ పోస్ట్, క్యాష్ ఆన్ డెలివరీ, అలాగే పార్సిల్స్, లాజిస్టిక్ పోస్ట్, ఈ పోస్ట్, ఇలాంటివన్నీ కూడా మెయిల్ సర్వీసెస్లో ఉంటాయి. అలాగే రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది. అలాగే పార్సిల్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ అనేవి పార్సిల్స్ చేస్తారు, ఆర్టికల్స్ కూడా చేస్తారు. నెక్స్ట్ ప్రీమియం మెయిల్ సర్వీసెస్ కొన్ని ఉంటాయి. ఏంటి? స్పీడ్ పోస్ట్, డైరెక్ట్ పోస్ట్, బిల్ మెయిల్ సర్వీసు, లాజిస్టిక్ పోస్ట్, ఇవన్నీ స్పీడ్ పోస్ట్ సర్వీసెస్, ప్రీమియం సర్వీసెస్. నెక్స్ట్ డెలివరీ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ బై డిజిగ్నేటెడ్ డెలివరీ పోస్ట్ ఆఫీసెస్ అండ్ బ్రాంచ్ ఆఫీసెస్. డెలివరీ సర్వీసెస్ అనేవి కొన్ని పోస్ట్ ఆఫీసెస్ ద్వారా, అలాగే బ్రాంచ్ ఆఫీసెస్ ద్వారా ఈ సర్వీసెస్ అనేవి అందించడం జరుగుతుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏంటంటే ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనీ ట్రాన్స్ఫరు, మనీ ఆర్డర్, ఇండియన్ పోస్టల్ ఆర్డర్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్, సేవింగ్ స్కీమ్స్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్. పిలాటెలి అంటే పోస్టేజ్ స్టాంప్స్, స్టేషనరీ, వాటికి సంబంధించి ఏమున్నాయి చూడండి. ప్రమోషన్ ఆఫ్ పిలాటెలి, ఇష్యూ ఆఫ్ డెఫినెటివ్ పోస్టేజ్ స్టాంప్స్, అలాగే కమరేటివ్ అండ్ స్పెషల్ పోస్టేజ్ స్టాంప్స్, ఇవన్నీ కూడా ఈ పిలాటెలి ద్వారా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ కౌంటర్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడ్ వన్ పోస్ట్ ఆఫీస్, డిపార్ట్మెంటల్ అండ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్. ఈ కౌంటర్ సర్వీసెస్ అనేవి డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీసెస్, అలాగే బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే మెయిల్ ఆఫీసెస్, సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ పోస్టల్ స్టాంప్స్, అలాగే పోస్టల్ స్టేషనరీ సేల్ చేయడం జరుగుతుంది. బుకింగ్ ఈ కౌంటర్స్లో ఇంకేముంటాయి? బుకింగ్ ఉంటుంది. ఏంటి? రిజిస్టర్డ్, ఇన్సూర్డ్, స్పీడ్ పోస్ట్, అదర్ మెయిల్ ఆర్టికల్స్, అలాగే మనీ ఆర్డర్ బుక్ చేస్తారు, ట్రాన్సాక్షన్ రిలేటింగ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్స్, అలాగే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ, ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఏ సర్వీసెస్ అందిస్తారంటే, ఈ పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ ఉంటుంది మనకి, www.ePostoffice.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మనీ ఆర్డర్ పంపించవచ్చు, అలాగే పిఎల్ఐ ప్రీమియం పేమెంట్ చేయొచ్చు, అలాగే పిలాటెలి ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే అవి పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్వీస్ స్టాండర్డ్స్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్. ఇండియా పోస్ట్ వెబ్సైట్లో ఈ సర్వీస్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. ఇవి 2021లో అప్డేట్ చేశారు. అప్పుడు అప్డేట్ చేసినప్పుడు ఈ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఏ సర్వీసెస్కి ఎంత టైం చేసుకుంటుందో ఒకసారి చూద్దాం. మెయిల్స్, మనీ ఆర్డర్స్, టైమ్ ఆఫ్ ఫ్రమ్ ద పోస్టింగ్, బుకింగ్ టు డెలివరీ. ఇక్కడ చూడండి, డే ఆఫ్ పోస్టింగ్ ఫర్ ఆర్టికల్స్ బుక్డ్ ఆఫ్టర్ కట్ ఆఫ్ టైమ్, హాలిడేస్ అండ్ సండేస్. అడ్వర్స్ ఎఫెక్ట్ డ్యూ టు రీజన్స్ beyond the control department constitute beyond the cancellation means carriers force majeure. నెక్స్ట్ ఆర్టికల్స్ ఎంఓ బుక్ డెలివర్ ఇన్ బీఓ విల్ టేక్ 1 extra day. ఈ ఇచ్చిన సర్వీస్ స్టాండర్డ్స్లో ఆర్టికల్స్ ఏమన్నా బీఓలో బుక్ చేసినా, అలాగే డెలివరీ చేసినా 1 more day ఎక్స్ట్రా తీసుకుంటాయి. ఈ స్టాండర్డ్స్ అన్నీ కూడా 23/9/2013 డేటెడ్ వచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డెలివరీ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మెయిల్స్, లెటర్స్, పోస్ట్ కార్డ్స్, లెటర్ కార్డ్స్, రిజిస్టర్ లెటర్స్, ఇవన్నీ కూడా లోకల్ అయితే 2 daysలో డెలివరీ అవుతాయి. డెలివరీ స్టాండర్డ్స్ అనమాట. ఇంటి పోస్ట్ కార్డ్స్ కానీ, లెటర్స్ కానీ, లెటర్ కార్డ్స్ కానీ లోకల్ అయితే 2 days, అలాగే మెట్రో టు మెట్రో అయితే 2 to 4 days, సేమ్ స్టేట్ అయితే 2 to 6 days,
స్టేట్ క్యాపిటల్ టు స్టేట్ క్యాపిటల్ అయితే 3 to 5 days, రెస్ట్ ఆఫ్ ది కంట్రీ అయితే 5 to 6 days. అవి నార్మల్ లెటర్స్, పోస్ట్ కార్డ్స్, రిజిస్టర్ లెటర్స్, వీటికి సంబంధించినంత వరకు లెటర్స్, పోస్ట్ కార్డ్స్, లెటర్ కార్డ్స్, రిజిస్టర్ లెటర్, వీటికి సంబంధించినంత వరకు లోకల్లో అయితే మనకి 2 days, అలాగే మెట్రో టు మెట్రో అయితే 2 to 4 days, సేమ్ స్టేట్ అయితే 2 to 6 days, స్టేట్ క్యాపిటల్ టు స్టేట్ క్యాపిటల్ అయితే 3 to 5 days, అలాగే రెస్ట్ ఆఫ్ ది కంట్రీ 5 to 6 days. అలాగే డెలివరీ ఆఫ్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ వచ్చేసరికి ఎంత టైం తీసుకుంటాయి? లోకల్లో అయితే 1 to 2 days, లోకల్లో అయితే మనకి 1 to 2 days, అలాగే మెట్రోలో అయితే మెట్రో టు మెట్రో అయితే 1 to 3 days, స్టేట్ క్యాపిటల్ టు స్టేట్ క్యాపిటల్ అయితే 1 to 4 days, అలాగే సేమ్ స్టేట్ అయితే 1 to 4 days, రెస్ట్ ఆఫ్ ది కంట్రీ అయితే 4 to 5 days. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఉంది మనకి బిజినెస్ పోస్ట్. ఈ బిజినెస్ పార్సిల్. ఈ బిజినెస్ పార్సిల్ అనేది డెలివరీ స్టాండర్డ్స్ వచ్చేసరికి లోకల్లో అయితే 3 days, అలాగే 3 days, అలాగే మెట్రో టు మెట్రో అయితే 4 to 5 days, స్టేట్ క్యాపిటల్ టు స్టేట్ క్యాపిటల్ అయితే 4 to 6 days, సేమ్ స్టేట్ అయితే 3 to 6 days, రెస్ట్ ఆఫ్ ది కంట్రీ అయితే 6 to 7 days. ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే పార్సిల్ కాబట్టి. లోకల్ అయితే 3 days, అలాగే లోకల్ అయితే 3 days, మెట్రో టు మెట్రో అయితే 4 to 5 days, స్టేట్ క్యాపిటల్ టు స్టేట్ క్యాపిటల్ అయితే 4 to 6 days, సేమ్ స్టేట్ అయితే 3 to 6 days, రెస్ట్ ఆఫ్ ది కంట్రీ అయితే 6 to 7 days. అలాగే ఇంటర్నేషనల్ ఈఎంఎస్ ఆర్టికల్స్. ఒకవేళ ఇంటర్నేషనల్ ఈఎంఎస్ ఆర్టికల్స్ అయితే ఎంత టైం తీసుకుంటుంది? కెనడా, ఆస్ట్రేలియా అయితే 4 to 8 days, ఆస్ట్రేలియాకి అలాగే ఫ్రాన్స్కి 4 to 8 days. నెక్స్ట్ జపాన్కి అయితే తొందరగా వెళ్తుంది, 3 to 6 days. అన్నిటికన్నా ముందు జపాన్ స్పీడ్కి వెళ్తుంది, 3 to 6 days. తర్వాత మలేషియా 3 to 7 days, తర్వాత ఆస్ట్రేలియా 4 to 8 days, సింగపూర్ కూడా తొందరగా వెళ్తుంది, 3 to 6 days, సౌత్ కొరియా 3 to 7 days, అలాగే తైవాను, యూకే ఇంకా స్పీడ్గా వెళ్తుంది, 2 to 6 days, అమెరికా 4 to 7 days. ఫైనాన్షియల్ సర్వీసెస్, మనీ రిమిటెన్స్, నెక్స్ట్ డెలివరీ ఆఫ్ మనీ ఆర్డర్. ఈ మనీ ఆర్డర్ డెలివరీ అనేది లోకల్లో బిట్వీన్ మెట్రో సిటీస్, విత్ ఇన్ మున్సిపల్ సిటీస్, మెట్రో ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, ఇవన్నీ కూడా 2 days, వర్కింగ్ డేస్లో మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మనీ ఆర్డర్ డెలివరీ అనేది 2 days లోపు జరిగింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇంకెక్కడైనా అయితే 4 days, లోకల్లో కానీ మెట్రో సిటీస్లో కానీ, అలాగే మెట్రో సిటీస్ ఉంటాయి, ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, వీటికైతే 2 days. ఇలా కాకుండా రెస్ట్ ఆఫ్ ది కంట్రీ ఎక్కడైనా కానీ మనీ ఆర్డర్ అనేది 4 days. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్. ఇది వచ్చేసరికి 10 minutes పడుతుంది. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్. ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అనేది అకౌంట్కి సంబంధించి సిబిఎస్ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఓపెన్ చేస్తే దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే ప్లెడ్జ్ కానీ, ఇట్లా కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయి. ఆ ఫ్యూచర్స్కి ఎంత టైం తీసుకుంటుందో ఒకసారి చూద్దాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ అకౌంట్ అంటే విత్ ఇన్ సేమ్ హెడ్ పోస్ట్ ఆఫీస్లోనే ఒక ఎస్ఓ నుంచి ఇంకో ఎస్ఓకి ట్రాన్స్ఫర్ చేయాలంటే 1 day అయిపోతుంది, వర్కింగ్ డేస్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక హెడ్ ఆఫీస్ నుంచి వేరొక హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే 7 days. ఒకవేళ వేరే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండి అక్కడ నుంచి వేరే పోస్ట్ ఆఫీస్ నుంచి అకౌంట్ని ట్రాన్స్ఫర్ కావాలి అని అడిగితే అట్లా ట్రాన్స్ఫర్ చేయడానికి 15 days పట్టిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బీకి ట్రాన్స్ఫర్ చేయాలి అకౌంట్ని, కానీ ఏ నుంచి బీకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ పర్సన్ అనేవాడు బీలో ఉండి ఇక్కడ నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతాడు. అలాంటి టైంలో 15 days పడుతుంది. అలా కాకుండా ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇస్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయమంటే 7 daysలో అయిపోతుంది. అదే లోకల్లో ఉంటే కనుక ఒకే హెచ్ఓలో అయితే 1 day అయిపోతుంది. సెటిల్మెంట్ ఆఫ్ కస్టమర్ రిక్వెస్ట్స్, డిసీజ్డ్ క్లెయిమ్స్ ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ కంప్లీట్ డాక్యుమెంట్స్ వేర్ నామినేషన్ ఎగ్జిస్ట్. డిసీజ్డ్ క్లెయిమ్స్ ఉంటాయి, ఒక వర్కింగ్ డేలో ఇది క్లెయిమ్ అనేది సెటిల్ చేయడం జరుగుతుంది. నామినేషన్ లేకపోతే 7 daysలో ఈ క్లెయిమ్ అనేది సెటిల్ చేయడం జరుగుతుంది. ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ పాస్బుక్ అనేది 7 working daysలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంట్రెస్ట్ పోస్టింగ్ అనేది 1 working daysలో కంప్లీట్ చేసి ఆ యొక్క పాస్బుక్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. డిశ్చార్జ్ ఆఫ్ సేవింగ్ సర్టిఫికేట్స్ ఎట్ ద పోస్ట్ ఆఫీస్ అదర్ దెన్ ద పోస్ట్ ఆఫీస్ ఆఫ్ పర్చార్జ్. డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఏదన్నా అడిగితే అది 30 working daysలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ చేయమంటే 30 days అవుతుంది. అలాగే ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ సర్టిఫికేట్, ఏదైనా ఎన్ఎస్సి సర్టిఫికేట్ ఏమన్నా డూప్లికేట్ సర్టిఫికేట్ కావాలంటే 15 days టైం పడుతుంది. నెక్స్ట్
ప్రజెంటెడ్ హెచ్ఓ అదే సేమ్ హెచ్ఓలో అయితే 1 డేలో ఇచ్చేస్తారు. అదే ఎస్ఓలో అయితే డూప్లికేట్ సర్టిఫికేట్ అనేది 7 డేస్లో ఇష్యూ చేస్తారు. అలా కాకుండా వేరే ఎస్ఓ అడిగితే అది 15 డేస్ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అకౌంట్స్. ప్లీజ్ కలెక్ట్ డేటెడ్ రిసిప్ట్. రిక్వెస్ట్ అట్ ఎనీ హెడ్ పోస్ట్ ఆఫీస్ 1 వర్కింగ్ డే. రిక్వెస్ట్ ఎనీ సబ్ పోస్ట్ ఆఫీస్లో అయితే 3 వర్కింగ్ డేస్లో అవుద్ది. అలాగే డిసీజ్డ్ క్లైమ్ విత్ నామినేషన్ అయితే డిసీజ్డ్ క్లైమ్ అనేది 1 డేలో ఫినిష్ చేస్తారు. క్లైమ్ వితౌట్ నామినేషన్ సేమ్ ఎస్ఓ హెచ్ఓ అయితే 1 డే. అలా కాకుండా బయాన్ ది పవర్స్ ఆఫ్ హెచ్ఓ ఆర్ ఎస్ఓ విత్ ఇన్ ద పవర్స్ ఆఫ్ డివిజనల్ హెడ్. ఒకవేళ హెడ్ పోస్ట్ మాస్టర్ పవర్స్లో ఉన్నట్లయితే 1 డేలో డిసీజ్డ్ క్లైమ్ వితౌట్ నామినేషన్ ఇచ్చేస్తారు. అలా కాకుండా ఆ యొక్క అమౌంట్ ఎక్కువ ఉన్నట్లయితే ఆ పవర్స్ డివిజనల్ హెడ్ చేతిలో ఉన్నట్లయితే అప్పుడు అది 7 డేస్ టైం తీసుకోవడం జరుగుతుంది. ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ పాస్బుక్. ఈ డూప్లికేట్ పాస్బుక్ అనేది హెచ్ఓలో అయితే 1 డే, అలాగే ఎస్ఓ అయితే సేమ్ ఎస్ఓ అయితే 7 డేస్ వర్కింగ్ డేస్ గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ పోస్టింగ్ అనేది 1 డే. డిశ్చార్జ్ ఆఫ్ సేవింగ్ సర్టిఫికేట్ పేమెంట్ రిక్వెస్ట్ అట్ హెచ్ఓ అయితే 1 డే, సేమ్ ఎస్ఓ అయితే 1 డే. అలా కాకుండా రిక్వెస్ట్ అట్ హెచ్ఓ చెక్ అడిగితే కనుక 3 డేస్. ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టిఫికేట్ సేమ్ రిక్వెస్ట్ అట్ హెచ్ఓ రిక్వెస్ట్ చేస్తే 1 డేలో అయింది. అలాగే ఎస్ఓలో అయితే 3 డేస్. ఫిజికల్ ఫామ్లో అయితే కూడా 3 డేస్ పడుతుంది. ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ సర్టిఫికేట్ అయితే 15 డేస్. నెక్స్ట్ ఓపెనింగ్ ఆఫ్ అకౌంట్ పర్చేజ్ ఆఫ్ సేవింగ్ సర్టిఫికేట్ ఆఫ్టర్ క్లియరెన్స్ ఆఫ్ చెక్ 1 డే. అలాగే క్లోజర్ ఆఫ్ అకౌంట్ హెచ్ఓలో అయితే 1 డే, ఎస్ఓలో కూడా 1 డే. పేమెంట్ ఆఫ్ చెక్ అయితే మాత్రం 3 డేస్ టైం పడుతుంది. ఇష్యూ ఆఫ్ ఏటీఎం కార్డు 1 డే. అలాగే ఇష్యూ ఆఫ్ ఏటీఎం కార్డ్ పర్సనలైజ్డ్ అయితే 30 డేస్, 30 వర్కింగ్ డేస్. ఈ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఎనేబుల్ చేయడానికి 1 డే టైం పడుతుంది. అలాగే 24 అవర్స్ అనమాట. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్కి ఈ సర్వీసెస్ నామ్స్ ఒకసారి చూద్దాం. ఇష్యూ ఆఫ్ యాక్సెప్టెన్స్ లెటర్, ఇష్యూ ఆఫ్ పాలసీ బాండ్కి సంబంధించి 15 డేస్లో ఇస్తారు. అలాగే మెచ్యూరిటీ క్లెయిమ్ సెటిల్మెంట్ పెయిడ్ అప్ పాలసీ సర్వైవల్ బెనిఫిట్ 15 రోజుల్లో క్లెయిమ్ అనేది, మెచ్యూరిటీ క్లెయిమ్ అనేది 15 రోజుల్లో సెటిల్ చేస్తారు. అలాగే డెత్ క్లెయిమ్ అనేది 30 డేస్ వితౌట్ నామినేషన్ టైం టేకన్ ఫ్రమ్ ద రిసిప్ట్ ఆఫ్ కంప్లీటెడ్ డాక్యుమెంట్స్. కానీ వితౌట్ నామినేషన్ కానీ 30 వర్కింగ్ డేస్లో ఇది అనేది ఫినిష్ చేయాలి. అలాగే రివైవల్, ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే డెత్ క్లెయిమ్కి సంబంధించి అది 90 డేస్ టైం పడుతుంది. అలాగే రివైవల్ ఆఫ్ పాలసీ, కన్వర్షన్ ఆఫ్ పాలసీ ఇవన్నీ కూడా 15 డేస్ టైం తీసుకుంటుంది. లోన్ అయితే 10 డేస్, చేంజ్ ఆఫ్ అడ్రస్ అయితే 5 డేస్, నామినేషన్ చేంజ్ అయితే 10 డేస్, అసైన్మెంట్ ఆఫ్ పాలసీ అయితే 10 డేస్, ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ పాలసీ బాండ్ అయితే 10 డేస్. కౌంటర్ సర్వీసెస్, ఫిలాటెలిక్ స్టాంప్స్ అయితే 1 డేలో సేమ్ డేలో సేల్ చేస్తారు. బ్రాంచ్ ఆఫీస్ సేల్ ఆఫ్ స్టాంప్స్ స్టేషనరీ అయితే ట్రాన్జిట్ టైం అట్ బ్రాంచ్ ఆఫీస్ 3 minutes. అలాగే మిస్సెలేనియస్ సర్వీసెస్, బుకింగ్, రిజిస్టర్ ఆర్టికల్స్, అలాగే మనీ ఆర్డర్స్, కలెక్షన్ ఆఫ్ పేమెంట్స్, పిఎల్ఐ, ప్రీమియర్, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ కూడా 10 minutesలో చేయాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఆల్ 9 schemes విచ్ ఆర్ రిక్వైర్డ్ టు ఆథరైజ్డ్ రూటెడ్ త్రూ ద అకౌంట్ ఆఫీస్ 6 days ఇన్ అడిషన్ టు ద రిలవెంట్ సర్వీస్ స్టాండర్డ్స్ ఆఫ్ డిక్లేర్డ్ ఆథరైజ్డ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్. 6 daysలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది స్కీమ్స్కి సంబంధించి. నెక్స్ట్ సర్వీస్ స్టాండర్డ్స్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్, పబ్లిక్ సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే అవి. ఇష్యూ ఆఫ్ అక్నాలజ్మెంట్ ఆఫ్ కంప్లైంట్ ఇన్స్టానియస్ ఇన్ కేజ్ ఆఫ్ వెబ్ రిజిస్ట్రేషన్ అయితే ఇన్స్టాంట్గా ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది ఇస్తారు. అదే ఆన్ ద డే ఆఫ్ రిసీప్ట్ ఇట్ సెల్ఫ్ అక్నాలజ్మెంట్ అనేది. నెక్స్ట్ సెటిల్మెంట్ ఆఫ్ కంప్లైంట్ 60 days. అలాగే సెటిల్మెంట్ ఆఫ్ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉంటే అది 90 daysలో సెటిల్ చేస్తారు. ఏ ఇన్వెస్టిగేషన్ లేకపోతే 60 daysలో సెటిల్ చేస్తారు. రీజన్స్ ఎక్సెప్టేషన్స్ ఫ్రమ్ ద సర్వీస్ రిస్పెండ్స్ మెయిల్స్. అడ్రస్డ్ సెంటర్ షుడ్ కంటైన్ హౌస్ నెంబర్, నేమ్, స్ట్రీట్, సిటీ, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, నేమ్, విలేజ్ అడ్రస్, నేమ్, డెలివరీ బ్రాంచ్, పోస్ట్ ఆఫీస్ అడ్రస్, ఫోన్ నెంబర్, సెండర్ అడ్రస్, ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. మెయిల్స్కి సంబంధించి ఏమన్నా కంప్లైంట్ మనం చేయాలంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం యొక్క ఆర్టికల్ మీద ఎంటర్ చేసి ఉండాలి. ప్యాకేజింగ్ టిప్స్ ఎలా ప్యాక్ చేయాలనేది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తారు. ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ కూడా చేయకూడదు, అవి కూడా చూడాలి ఈ వెబ్సైట్లో చెప్తున్నాడు. నెక్స్ట్ మనీ ఆర్డర్ మెయిల్ సర్వీసెస్ టు కోఆపరేట్ బై ప్రొడ్యూసింగ్ ఐడి డిమాండ్ బై ది పోస్ట్ మ్యాన్ ఆర్ ద కౌంటర్. మనీ ఆర్డర్కి సంబంధించినంత వరకు ఆ ఐడి అనేది ఇస్తారు. ఆన్ డిమాండ్ బై పోస్ట్ మ్యాన్ ఆర్ ఎట్ ద కౌంటర్, పోస్ట్ మ్యాన్ దగ్గర కానీ కౌంటర్లో కానీ ఆ మనీ ఆర్డర్ ఐడి అనేది తీసుకోవాలి. ఇన్సిస్ట్ అప్టైనింగ్ రిసీప్ట్స్ ఫర్ ఆర్టికల్స్ మనీ ఆర్డర్ బుక్డ్, సేవింగ్ బ్యాంక్, క్యాష్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ జిఆర్ఎం,
గవర్నెన్స్ రిట్రెస్ మెకానిజం గుర్తుపెట్టుకోండి. వెన్ లోజ్ ద కంప్లైంట్స్ ఆర్ టు బి లోజ్డ్ విత్ ఇన్ 60 days ఆఫ్ ట్రాన్సాక్షన్ అవైలింగ్ సర్వీసెస్. 60 daysలో ఆ కంప్లైంట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. pgportal.gov.in అనే వెబ్సైట్లో ఆ కంప్లైంట్స్ అనేవి లాడ్జ్ చేయొచ్చు ఆ వెబ్సైట్లో. అలాగే ఇండియా పోస్ట్ కాల్ సెంటర్ 1800 266 6868. అలాగే ట్విట్టర్ వచ్చేసరికి @ఇండియా పోస్ట్ ఆఫీస్. బై హ్యాండ్ కూడా ఇవ్వచ్చు ఆ కంప్లైంట్స్ అనేవి, బై పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. ఎలా లోడ్ చేయాలి, కంప్లైంట్ ఎలా పెట్టాలి అనేది ఇవన్నీ చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఉంటే కనుక 90 daysలో సాల్వ్ చేస్తారు. నో ఇన్వెస్టిగేషన్ అయితే 60 daysలో కంప్లైంట్ అనేది సాల్వ్ చేస్తారు. నోడల్ ఆఫీసర్ డీజీజీ పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ దాక్స్ భవన్ న్యూఢిల్లీ 11G0001 అనేది ఇది ఒక నోడల్ ఆఫీసర్ కంప్లైంట్స్కి సంబంధించినంత వరకు. WGCC అండ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్, ది వర్కింగ్ గ్రూప్ ఫర్ సిటిజన్ సెంట్రిక్ క్యారెక్టర్ సర్వీసెస్, వీటికి సంబంధించినంత వరకు ఎవరెవరో ప్లానింగ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, నౌ మెంబర్ హెచ్ఆర్డి. దీనికి సంబంధించినంత వరకు వర్కింగ్ గ్రూప్ ఉంటుంది ఈ కంపెనీకి సంబంధించినంత వరకు. దాంట్లో వీళ్ళలో మెంబర్స్గా ఉంటారు. ఇది అంత అవసరం లేదు. మన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్కి ఏమేమి అవార్డులు వచ్చినాయి రీసెంట్గా అనేది ఒకసారి చూద్దాం. 2010లో ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2008-9కి సంబంధించి ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే దాంట్లో 21/4/2010లో మనకి అవార్డు రావడం జరిగింది. అలాగే నేషనల్ అవార్డ్ ఆఫ్ ఈ గవర్నెన్స్ సిల్వర్ అవార్డ్ 2013 సిల్వర్ అవార్డ్, ఇది కూడా మనకి రిఫార్మ్స్ అండ్ పీజీ సంబంధించి నేషనల్ అవార్డ్ ఫర్ ఈ గవర్నెన్స్ 2013 ఇది కూడా రావడం జరిగింది. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇయర్ 20 సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్. అలాగే స్వచ్ఛ భారత్ పురస్కార్ 2019 అనేది డ్రింకింగ్ వాటర్ శానిటైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వీళ్ళు అవ్వడం జరిగింది మనకి. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఇయర్ 2020. అలాగే డిజిటల్ ఇండియా అవార్డ్స్ 2020 ఇది కూడా 30/12/2020లో మనకి రావడం జరిగింది.